హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వంకాయ టమాటో పులుసు. ఈ వంకాయ టమాటా పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం కొంచెం చింతపండుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, నేను 1/2 కిలో వంకాయలు వేస్తున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, దాని ఒక పెద్ద టమోటా కట్ చేసి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, 3-4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 5-6 రెబ్బలు దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది. ఒకసారి మూత పెట్టేసి ఇంకా ఉడకనివ్వాలి. ఇంకో 10 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి చూడండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ కూడా పోసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ టమాటో పులుసు రెడీ అయిపోయింది. ఈ కర్రీ కూడా మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.